బాగా ఆవాలు వేసుకున్నాను. ఫస్ట్ నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఇది నువ్వుల నూనె వేసుకున్నాను అనమాట. ఈ బాటిల్ ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు వేసాను 3/4 స్పూను. తర్వాత హింగ్ వేసుకున్నాను ఒక 1/2 స్పూను. ఎంత కాగినాయి, బాగా కాగిపోయింది. తర్వాత ఇప్పుడు ఇది శనగపప్పు వేసుకుంటున్నాను అనమాట. 1 స్పూన్ శనగపప్పు వేసాను. ఇది తోతాపురి మ్యాంగో చిత్రాన్నం అనమాట చేస్తూ ఉన్నాను. ఇది అంతా తురిమి పెట్టుకున్నాను అనమాట తోతాపురి మ్యాంగో. తర్వాత శనగపప్పు వేసాను. శనగపప్పు కొంచెం వేగింది. మినప్పప్పు కొంచెం వేసుకుంటున్నాను. మినప్పప్పు కూడా వేగిపోతుంది. శనగపప్పు వేగింది. మొత్తం ఇది పల్లీలు శనగకాయలు గింజలు వేసుకుంటున్నాను అనమాట. ఇంత వేసుకుంటున్నా కొంచెం. మళ్ళీ తర్వాత వేపి పెట్టుకొని తినేటప్పుడు మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి వేస్తే అన్నీ మెత్తగా అయిపోతే ఇప్పుడు కొంచెం శాంపుల్కి వేసాను అనమాట. అంతే. ఇప్పుడు ఇంకా వేయకపోతున్నాయి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. మాకు ఇవాళ దొరకలేదు, అందుకే నేను కరివేపాకు వేయలేదు. కావాలంటే తర్వాత తెచ్చుకొని దాన్ని కొంచెం వేపి యాడ్ చేసుకోవచ్చు చిత్రాన్నానికి. ఇప్పుడు లేదని వేయాలి, అంతే. వేస్తే చాలా బాగుంటుంది. అయిపోయింది. వేగుతూ ఉన్నాయన్నమాట. పల్లీలు శనగపప్పు ఇంకా మినప్పప్పు 3 వేసాను. 3 వేగిపోతున్నాయి. కొంచెం రెడ్ వేగిన తర్వాత ఇంకా మసాలాలన్నీ ఇక్కడ నేను పెట్టుకున్నాను చూడండి. ఇదంతా మసాలాలంతా పొడి చేసి పెట్టుకున్నాను, అన్ని రకాలు. మళ్ళీ చూపిస్తాం మీకు ఒక్కొక్కటే వేసి. చూడండి, పల్లీలు శనగపప్పు అంత బాగా వేగిపోతున్నాయి. కొంచెం రెడ్ కలర్ వచ్చినప్పుడు ఇంకా తురిమి పెట్టుకున్న మామిడికాయ వేయాలన్నమాట. ఇప్పుడే వేస్తే ఇంకా పచ్చిగా ఉంటే కొంచెం మెత్తగా అయినట్టు అయిపోతాయి అన్నమాట. శనగపప్పు పల్లీలు కూడా అన్నీ కొంచెం రెడ్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అవి వేస్తాను అన్నమాట. సారీ. వేగుతూ ఉన్నాయి. సిమ్లో ఉంది, అందుకోసం కొంచెం లేట్గా ఇప్పుడు హైలో పెట్టాను. మాడిపోతే సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు హై చేసుకున్నాను ఫ్లేమ్. ఇంకా వేగిపోతూ ఉన్నాయి. ఇంకొంచెం వేగాలన్నమాట. పల్లీలు కొంచెం వేపి పెట్టుకుంటాను, తర్వాత తినేటప్పుడు కలుపుకుంటాం అంటే ఒకేసారి అన్నీ వేసేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు శాంపుల్ కొంచెం వేసాను అన్నమాట చూపించడానికి, అంతే. అన్నం అంతా వండి పెట్టుకున్నాను. ఇంకా ఇది చేసేస్తాము. ఇది ఉంటుంది కొన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఏం కాదు, ఒక 10 days ఉంటుంది, ఏమవ్వదు. ఎందుకంటే పులుపు కదా మామిడికాయలు, కొంచెం పుల్లయి తీసుకోవాలి తోటప్పుడు. ఇంకా మామిడికాయలతో కూడా చేయొచ్చు. రౌండ్ మామిడికాయలు వస్తాయి చూడండి, పులుపు మామిడికాయలతో కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, పుల్లగా. దీంతో చాలా బాగుంటాయి తోతాపురి మ్యాంగోస్తో కూడా. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఈ సీజన్లో మేము వాటితోటే చేస్తాం. కొంచెం సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయలతో. ఇప్పుడు అయిపోయింది, హైలో పెట్టాను. కొంచెం తొందరగా వేగిపోయిందనమాట. ఈ కలర్కి రావాలన్నమాట. ఈ కలర్ రెడ్గా వచ్చేస్తే అప్పుడు మీకు పచ్చిగా ఉండదు. అన్నానికి కలుపుకుంటే మామిడికాయలో నానిపోయి కొంచెం పచ్చిగా అనిపిస్తాయి అన్నమాట. ఈ కలర్కి వచ్చేస్తే బాగా వేగిపోతే మీకు ఆ పచ్చిదనం ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మామిడికాయ తురిమి పెట్టుకున్నాను. 3 మామిడికాయలు వేసేసుకున్నాను అనమాట. 3 మామిడికాయలు పంపించింది తురుముకున్నాం. నిల్వ ఉంటుంది. ఇంకా 10-12 days పెట్టుకోవచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అవుట్ సైడ్ పెడితే మాకు తొందరగా ఖర్చు అయిపోతుంది. అయితే ఉంటుంది పులుపు కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఉప్పు అదంతా సరిగ్గా వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు తక్కువ అయితే కలుపుకోవాలి. మళ్ళీ చూడండి వేగిపోతాం. కొంచెం వేగాలన్నమాట. నూనెలో బాగా వేగి చూడండి ఈ కలర్ వచ్చినాయి అన్నమాట గింజలంతా. పల్లీలు కొంచెం వేపి పెట్టుకొని తర్వాత తినేటప్పుడు వేసుకుంటే కూడా చిత్రాన్నాన్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది. అంతే. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అర్జెంట్ కావాలంటే ఇట్లా చేసి పెట్టేసుకుంటే మంచిగా
టేస్టీ చిత్రాన్నంతో తినొచ్చు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. దీనికి చట్నీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా వేగుతూ ఉన్నాయి అనమాట. ఎవరైనా వస్తే కూడా ఇమ్మీడియట్ కలిపేయటానికి చట్నీ ఎంత సెట్ చేసుకుంటాం, తొందరగా చేసి ఇచ్చేసేయచ్చు. చూడండి వేగుతూ ఉంది. హైలో పెట్టాను. ఇప్పుడు అయిన తర్వాత దీనికి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తా ఏమేమి చేయాలి అని. ఇది బాగా వేగుతూ ఉందన్నమాట. వేగిపోవాలి నూనెలో. కొంచెం పచ్చిదనం వాసన పోతుంది అనమాట. అయింది, వేగింది. ఇప్పుడు ఇంకొకటి ఐటెం వేసి చూపిస్తాను అనమాట మీకు. ఫస్ట్ ఇది ఇక్కడ అన్ని మసాలాలు పెట్టుకున్నాను. చుట్టూ పొళ్ళు చేసి అంతా పెట్టుకున్నా రెడీగా. ఏమేమి వేసుకున్నానో నేను చెప్తానమాట మీకు. ఫస్ట్ ఇక్కడ నేను వేగుతాను చూడండి. ఫస్ట్ ఇది శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాను. శనగపప్పు వేపేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా దాన్ని ఇప్పుడు మీకు వేస్తా, ఎంత వేస్తానో చూపిస్తానమాట. ఒక్కొక్కటే చూపిస్తున్నా. ఇది శనగపప్పు 2 స్పూన్స్ వేస్తున్నా అనమాట. 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ మినప్పప్పు కూడా పొడి చేసి పెట్టుకున్నాను చూడండి. దీంట్లో మినప్పప్పు పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేస్తాను. వేరు చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఇప్పుడు శనగపిండి వేసాను కదండి. ఇప్పుడు మినప్పప్పు కూడా పొడి చేసి పెట్టుకున్నాను. శనగపప్పు పొడి వేసాను. ఇంకా మినప్పప్పు కూడా పొడి చేసి వేసుకున్నాను. మినప్పప్పు కూడా వేసుకుంటాను అనమాట. 1 స్పూన్స్ అప్పుడే 1 స్పూన్ వేసాను అనమాట. అయిపోయింది వీడియో. అయితే అది ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత మెంతియా పొడి కొంచెం వేసుకుంటున్నాను అనమాట. అంటే మరీ చేదు అయిపోతుందేమో అనేసి కొంచెం వేపి పెట్టుకున్నాను, అది వేసాను. మెంతియా పొడి ఇట్లా చేసి పెట్టుకున్నానండి. కొంచెం వేసుకున్నా, కావాలంటే వాళ్ళ ఇష్టం, మరి చేదైతే బాగుండదు అనేసి. తర్వాత జీరా పౌడర్ కూడా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. జీరా పౌడరు దీన్ని 1 స్పూన్ వేస్తాను. 1 స్పూన్ ఇంత 3/4 స్పూన్ వేస్తున్నా జీరా పౌడర్. తర్వాత నువ్వులది కూడా వేపేసి పొడి చేసుకున్నా. జీరా కూడా వేపి పొడి చేసుకున్నా అనమాట. ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేపి పొడి చేసుకున్నది 1 స్పూన్ వేస్తా. 1 స్పూన్ ఫుల్ అవుతుంది అనమాట. అది అంత వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తాను అనమాట. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. మరి ఎక్కువైతే కష్టం, తక్కువైతే కలుపుకోవచ్చు. ఇంత 1 వేసాను, 3/4 వేసాను. మళ్ళీ ఇంత వేస్తున్నా, మళ్ళీ చూసి వేసుకుంటాం. అంటే ఫుల్ స్పూన్ 1 వేసాను అనమాట. చాలా మామిడికాయ ఉంది కదా, అందుకోసం. కావాలంటే తక్కువైతే కలుపుకోవచ్చు అన్నానికి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆవాల పొడి చేసి పెట్టుకున్నాను వేపేసి. దాన్ని కొంచెం వేసుకుంటాను అనమాట. అది కూడా అంతే, కొంచెం వేసుకుంటే చాలు, మరి ఎక్కువ వేయకూడదు. ఇంత వేసుకున్న 1/4 స్పూన్ ఆవాలు వేపిన పొడి అనమాట. అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ MTR చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. అది చూసి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. వాళ్ళు కారం తినేవాళ్ళని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అయితే బాగుంటుంది. అది కారం ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇప్పుడు 1 స్పూన్ ఫస్ట్ వేస్తున్నా. ఎందుకంటే అన్ని పొళ్ళే వేసాం కానీ ఒక 3-4 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు ఇంకొకటి వేసాను, 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ వేసుకున్నా. 2.5 అయింది. ఇంకా 3.5 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఈ ఆవాల పొడిలోనే కొంచెం నేను పెప్పర్ కూడా వేసుకున్నాను అనమాట. పెప్పర్ పొడి వేసుకున్నా కొంచెం. ఈ ఆవాల పొడి లోపలే ఆవాల్లో కొంచెం పెప్పర్ పొడి వేసాను.
పొడే తీసుకున్నా, దాంట్లో మిక్సీ పట్టేటప్పుడు అది కూడా వేసుకున్నా కొంచెం. చూడండి ఎన్ని పొళ్ళు వేసుకున్నాను అనమాట. అన్నీ వేసి అంతా కలిపేసి, కారం తక్కువ అవుతుంది అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం పడుతుందేమో వెయ్యాలి. కొంచెం నూనె కూడా తక్కువైంది. నూనె ఉంటేనే బాగుంటుంది టేస్ట్. నిల్వ వేరే ఉండాలి కదా, కొంచెం 10 days 15 days కొంచెం నూనె వేసుకుంటాం. చూడండి నూనె వేస్తున్నాను, కొంచెం వేస్తేనే చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నాను, కావాలంటే మళ్ళీ ఉడుకు చేసి వేసుకోవచ్చు మీకు తక్కువ అనిపిస్తే. ఇప్పుడు ఏగుతూ ఉందన్నమాట ఇదంతా. ఇంకొంచెం కారం కూడా పడుతుంది. పసుపు కూడా వేసుకోవాలి, వాళ్ళ టేస్ట్ని బట్టి పసుపు కావాలంటే వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇట్లా పసుపు వేయకపోయినా పర్వాలే, వేసుకుంటేనే కొంచెం వేసుకోవచ్చు. చూడండి కారం పడుతుంది, ఇంకా పడుతుంది కారం. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న అయితే ఎండాకాలం కదా చూసి వేసుకోండి. మళ్ళీ నేను 1 స్పూన్ వేసాను, ఎందుకంటే చాలా మామిడికాయ కాబట్టి వేసాను. ఒకవేళ పిల్లలు తినరు అంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, మా ఇంట్లో తింటారు. ఒకవేళ మీకు కారం అనిపించింది, పులుపు తక్కువ ఉంటే ఒక నిమ్మకాయ పిండుకుంటే కూడా బాగుంటుంది దీనికి. అంటే తోతపరి కదా, ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు రసం దీనికి. అంతే, ఇంత చాలు కారం. ఎండాకాలం ఇంకా కలుపుకొని ఉప్పు మాత్రం కావాలంటే వేసుకోవాలి. ఉప్పు సరిపోతుంది, కరెక్ట్గా వేసాను నా ప్రకారంగా. ఎవరికైనా వాళ్ళు తక్కువ అనిపిస్తే వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోండి, అంతే. అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా అవుతుంది. చూడండి మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోతుంది అనమాట. ఎండాకాలంలో ఇంకొచ్చేదే ఇప్పుడు సీజను. చాలా టేస్ట్గా ఎంత బాగుంటాయో తింటే. కలుపుకొని తినేస్తే చట్నీ ఉండాలి, అయితే మజ్జిగ బాగా తాగాలన్నమాట. నెక్స్ట్ లేకపోతే ఇంకా హీట్ అయిపోతుంది. అసలు ఎండాకాలం చూడండి, పెరుగు కంటే కూడా మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ చేసేసుకొని తాగితే చాలా బాగుంటుంది. లస్సీ తాగేవాళ్ళైతే షుగర్ లేని వాళ్ళు షుగర్ వేసుకొని లస్సీ చేసుకొని తాగొచ్చు, లేదంటే కారం లస్సీ కూడా చేసుకోవచ్చు. మజ్జిగ కావాలంటే తాగొచ్చు, అయితే బాగుంటుంది అన్నమాట. కొంచెం ఎండ కాబట్టి అవన్నీ ఎక్కువ తీసుకుంటే లెమన్ జ్యూస్ అట్లా ఇది సరిపోతుంది అప్పుడు తింటే. చూడండి ఏగిపోతుంది, అన్నీ కొంచెం వేగినాయి కాబట్టి ఒక 10-12 days ఉంటుంది, ఇది ఏం కాదు. కొంచెం ధనియా పొడి ఒక్కటి వేసుకోవాలి. ఇక్కడ పెట్టాను, కొంచెం వేగని అని చూస్తున్నా. ఇది ఇంత 1/4 స్పూన్ ధనియా పొడి వేసాను అనమాట. అన్ని పొడులు వేసాను. ఏమేమంటే శనగపిండి పొడి శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి అన్ని ఇక్కడ శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాను, పప్పు, మళ్ళీ మినప్పప్పు, జీరా పౌడరు, ధనియా పౌడరు, జీరా పౌడర్ ఇది, మళ్ళీ మెంతియా పౌడరు, సాల్ట్, ఇంకా ఇది నువ్వుల పొడి. ఇంకా అన్ని పొడులు చేసి పెట్టుకొని, ఇంకా చిల్లీ పౌడరు, ఆవాల పొడి, ఇంకా ఇది మిరియాల పొడి కలిపేసి చేసుకున్నాను, అంతే. ఇంత ఐటమ్స్ వేసుకొని పసుపు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. వేస్తే కూడా మంచిది. నేను కొంచెం వేసాను అనమాట, అప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాకే. మెంతి పొడి వేసుకున్నాక కొంచెం వేసాను, అంతే. ఇంకా బాగా వేగిపోతుంది చూడండి. ఇదంతా అయిపోయినాక దీన్ని కొంచెం దీనికి ఉడుకుడుకు అన్నాన్ని కలుపుకొని తింటే, అన్నం కొంచెం చాలా ఉడుకుంది, కొంచెం చల్లారిన తర్వాత అన్నాన్ని కలుపుకొని నేను ఇంకా దీనికి ఇచ్చేసాను అనమాట. కాలీఫ్లవర్ పల్లియా చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా. కాలీఫ్లవర్ పల్లియాలో తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది ఆలు గోబీ చూడండి, ఆలు గోబీ హోటల్ స్టైల్ చేశాను. అది సైడ్లో పెట్టుకొని ఇంకా చట్నీ కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా పిక్నిక్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా బాగుంటుంది. రాత్రి వరకు ఏం కాదు, కలుపుకొని పోతే అంతే అయిపోతుంది. ఇంకా ఇది ఆఫ్ చేసేస్తాను, మళ్ళీ అన్నాన్ని కలిపి నేను చూపిస్తాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే తోతాపురి మ్యాంగో చిత్రాన్నం అనమాట ఇది. ఇప్పుడు నేను కలిపి అన్నం ఇంక ఇది రెడీ అయిపోయింది.
ఫుల్ ఏగిపోయింది అంతా. మళ్ళీ కరివేపాకు కూడా తెచ్చుకున్నాను. కరివేపాకు ఇప్పుడు పోయి తెచ్చుకొని కరివేపాకు కూడా వేపేసి కలిపేసాను అనమాట. ఇంకా అన్నానికి కలిపి చూపిస్తాను ఇప్పుడు నేను. అంత రెడీ అయిపోయింది, అన్నానికి కలుపుకోవాలన్నమాట. ఇంతే, ఇది చూపిస్తాను. ఇంకా మ్యాంగో కలిపేసాను, చిత్రాన్నం రైస్ కలిపేసి మ్యాంగో చిత్రాన్నం రెడీ అయింది. ఇంకా దీనికి ఆలు గోబీ సబ్జీ చేశాను పక్క లోపల నంచుకోవటానికి. ఇది మ్యాంగో చిత్రాన్నం అనమాట. కలిపి పెట్టాను, కరివేపాకం తీసి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తా ఎట్లుందో. ఆలు గోబీ కూడా చాలా బాగుంది సబ్జీ. నార్త్ ఇండియన్ స్టైల్లో చేశాను అనమాట. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మాది.